వీడియోను జాగ్రత్తగా వినండి. ఫుల్ లెంత్ వీడియో అండి. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మళ్ళీ మిస్ అయ్యే పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవాళ్ళు 2026 జేఎన్టీయూ అనంతపురం ఎస్ఎంఎస్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్. ఇక్కడ మెయిన్లీ 3 కోర్సెస్ ఉన్నాయి ఎంబీఏలోనే. ఎంబీఏ జనరల్ ఒకటి, ఎంబీఏ ఫిన్టెక్ అంటే ఫైనాన్స్ కిందకి వెళ్ళిపోతుంది, ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ ఒకటి మాది, అంటే ఎంబీఏ బిజినెస్ అనలిటిక్స్ 3 ఉన్నాయి. ఇవి రెండు కామన్. అంటే ఎంబీఏ ఫిన్టెక్ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఎలా అంటే ఇది ఆల్రెడీ స్పెషలైజేషన్సే. దీంట్లో మీరు సెకండ్ ఇయర్లో కొత్తగా సెలెక్ట్ చేసుకోవాల్సిన స్పెషలైజేషన్స్ ఏమీ ఉండవు. కానీ ఎంబీఏ జనరల్కి వచ్చేసేసరికి గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేసి సెకండ్ ఇయర్లో డివైడ్ అవుతాయి. ఇలా హెచ్ఆర్ మార్కెటింగ్ తీసుకోవచ్చు, హెచ్ఆర్ ఫైనాన్స్ తీసుకోవచ్చు, మార్కెటింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చు. ఇవి తప్ప మీకు బిజినెస్ అనలిటిక్స్లోకి వచ్చే స్కోప్ అయితే లేదు. ఎందుకంటే అసలు బిజినెస్ అనలిటిక్స్ అనే స్పెషలైజేషను డ్యూయల్ స్పెషలైజేషన్లో అది లేదు. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత ఫీజు స్ట్రక్చర్ చెప్తాను వినండి. ఇక్కడ ఫస్ట్ కాలేజ్ ఫీజు. మీరు జాయిన్ అయ్యే ముందు అందరూ ఒక 15,000 to 20,000 క్యాష్ కానీ ఫోన్పే కానీ ఇలా కరెన్సీ కానీ మెయింటైన్ చేయండి. ఇక్కడ జేఎన్టీయూ కాలేజ్లో వచ్చేసి 7,250 రూపీస్ అయితే కట్టాలి ఫస్ట్ జాయినింగ్ అయ్యే టైంలో. అది కడితే మీకు రోల్ నెంబర్ అలాట్ చేస్తారు. ఇక మీరు ఇక్కడే ఫిక్స్ అయిపోయినట్టు, అంటే లాక్ అయిపోయినట్టు. ఇంకొకటి, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత జేఎన్టీలో వచ్చి ఫీజు కడితే మీరు ఆ ఫీజు వెనక్కి ఇవ్వబడదు. మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో నేను వేరే కాలేజ్ పెట్టుకున్నాను, ఇంకా మంచి కాలేజ్ వచ్చింది, నేను అక్కడికి వెళ్తాను, నా లెక్క మా అమౌంట్ వెనక్కి ఇవ్వండి అంటే ఇచ్చేదైతే ఉండదు. గుర్తుపెట్టుకొని ఒక్కసారి కట్టాలి. కట్టిన తర్వాత మీరు ఇక్కడే ఇంకా ఫిక్స్. ఒకవేళ మీరు మనీ మాకు వద్దు వదిలేసి వెళ్తామన్నా వెళ్ళండి. మా ఫ్రెండ్ ఒకటి వెళ్ళిపోయాడు అనే 14,000 వదిలేసి. సరే, ఫస్ట్ చెప్తానండి. 7,250 కాలేజ్లో కట్టాలి. ఎవరైతే గర్ల్స్కు బాయ్స్ అందరూ ఇద్దరికి చెప్తున్నాను, ఒకేసారి వినండి. ఇంకోటి, కాలేజ్ ఫీజు వచ్చేసి ఎవరైతే కాలేజ్ హాస్టల్లో అంటే గవర్నమెంట్ హాస్టల్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి, ఒక సెకండ్ క్లారిఫై తీసుకుందాం. క్లారిఫై అయిందండి. ఇందాక మా జనరల్ ఫ్రెండ్ అయితే అడిగాను. సో 4 ఉన్నాయి. అది హెచ్ఆర్, మార్కెటింగ్, ఫైనాన్స్. ఇంకొకటి సిస్టమ్స్ అని ఒకటి ఉందంట, అది వాళ్ళకు కూడా తెలియదు. ఈ సిస్టమ్స్ అనేది ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే రేపు కనుక్కొని చెప్తానని చెప్పు అన్నాడు. సో గుర్తుపెట్టుకుని 4 ఉన్నాయి. 4లో మెయిన్ 3 అండి, మార్కెటింగ్, హెచ్ఆర్, ఫైనాన్స్ ఒకటి. డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంది, మీరు తీసుకోవచ్చు. టూ సెలెక్ట్ చేసుకోవచ్చు సెకండ్ ఇయర్లో. ఫీజు మాట్లాడుతున్నాం కదా. హాస్టల్ ఫీజు కాలేజ్లో 7,250 అయిపోయిన తర్వాత హాస్టల్ ఆఫీస్కి వెళ్ళాలి. హాస్టల్ ఆఫీస్కి వెళ్తే మీకు గవర్నమెంట్ హాస్టల్స్లో సీట్ ఇస్తారు. ఆ సీట్ ఇవ్వడానికి మీరు 5,100 రూపీ అనేది కట్టేయాలి. ఇది గుర్తుపెట్టుకొని, ఇవి చలానా రూపంలో ఇక్కడ దగ్గరలో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్లో రిసిప్ట్స్ ఇస్తారు, చలానా రూపంలో కట్టేయాలి. భయపడద్దు, మేము సీనియర్స్ ఎవరొకరు ఉంటాం, చూస్తాం, పర్లేదు. సార్ వాళ్ళు కూడా గైడ్ చేస్తారు మిమ్మల్ని. చలానా రూపంలో కట్టేయాలి ఫీజు వచ్చేసి. తర్వాత 5,100 అది వచ్చేసి ఓన్లీ బిల్డింగ్ ఫీజు అండి. ఏది మన ఈ హాస్టల్స్ ఉన్నాయి కదా, ఈ బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ ఎవరైనా కానీ బిల్డింగ్ ఫీజు కట్టేయాలి. ఆ బిల్డింగ్ ఫీజు కట్టిన తర్వాత మీరు ఏదో ఒక రూమ్ అలాట్ చేస్తారు. మీరు ఫ్రెండ్స్ వస్తే మాట్లాడుకోండి. అంటే గర్ల్స్ రూమ్కి ఎంతమంది ఉంటున్నారో నాకు తెలియదు. బాయ్స్ మాత్రం ఓన్లీ 3 మెంబర్స్ అయితే అలో ఉంది ఈ చిన్న రూమ్స్లో కాబట్టి. సో మీరు మాట్లాడండి. ఒకవేళ ఫ్రెండ్స్ కలిసి వస్తే మేము 2 కానీ 3 కానీ మేము, సార్ మాకు సపరేట్ రూమ్ ఇవ్వండి సార్, మేము కలిసి ఉంటామంటే మీకు సెపరేట్ రూమ్ కూడా అలాట్ చేస్తారు సార్ వాళ్ళు. మీరు డివైడ్ అవుతామని చెప్పి భయం ఏం అవసరం లేదు. ఇంకా తర్వాత 5,100 హాస్టల్కి, 7,250 కాలేజీకి. సో ఈ 2 అయిపోయేసరికి 15,000 అయి ఉంటుంది, పక్కనే పెట్టేయండి. తర్వాత మంత్లీ ఫీజు వచ్చేసి గుర్తుపెట్టుకోండి, 3,000 వరకు, 3,000 నుంచి మినిమం 3,000 పెట్టుకోండి. 3,000 నుంచి 3,500, మ్యాక్సిమం 3,500. ఆ 3,500 ఏ మంత్లో వస్తుందంటే మనకు బిల్డింగ్ సెలబ్రేషన్ ఆర్ బ్లాక్ డే ఆర్ హాస్టల్ డే అంటారు. ఇలా ఒక డే జరుగుతుంది. ఆ రోజు నాన్ వెజ్ వాళ్ళకు కొన్ని ఐటమ్స్ ఎక్స్ట్రాగా వేస్తారు, వెజ్ వాళ్ళకు ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి. ఆ ఒక్కరోజు కోసం ఆ అమౌంట్ కొంచెం ఎక్కువగా 400 అలా ఎక్కువ పడుతుంది కాబట్టి
ఆ మంత్ 3500 వరకు రావచ్చు, 3600 మ్యాక్సిమం అండి. అంతకంటే చూసింది లేదు ఎవరు మేము, మా సీనియర్స్ కూడా చెప్పారు. సో హాస్టల్ మంత్లీ ఫీజు వచ్చేసి యావరేజ్గా 3000 నుంచి 3500, అంతకు మించి రాదు, భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ఫెసిలిటీ వచ్చేసి మీరు హాస్టల్లో మంత్లీ పే చేయాల్సిన అవసరం లేదు. హాస్టల్ ఫీజు వచ్చేసి మీరు 2 మంత్స్కి కట్టుకోవచ్చు, 3 మంత్స్కి కట్టుకోవచ్చు. కానీ 3 మంత్స్ దాటితే మాత్రం కొంచెం బర్డన్ అవుతుంది మీకు, అలాగే మేనేజ్మెంట్కి కూడా. ఎందుకంటే వీళ్ళు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి వీళ్ళే వండాలి కాబట్టి, ఇలా కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళ జీతాలు ఇవ్వాలి కాబట్టి. సో 3 మంత్స్ కంటే ఎక్కువ పెట్టొద్దని చెప్పి మాకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకుని హాస్టల్ ఫీజు ఈ మంత్ కట్టలేదు మాకు భోజనం పెట్టకుండా ఉంటారంటే లేదు, ఖచ్చితంగా భోజనం పెడతారు. నెక్స్ట్ మంత్ మీరు కట్టుకోవచ్చు 2 మంత్స్. నేనైతే ఎవ్రీ 2 మంత్స్ కట్టేస్తున్నాను. ఇది హాస్టల్ గురించి అయితే. ఇంకా తర్వాత ఫ్యాకల్టీ గురించి. ఫ్యాకల్టీ అయితే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. నేను ఇద్దరి పేర్లు చెప్తాను. ఒకరు బసవయ్య సార్ అని చెప్పి, ఇంకొకరు వచ్చేసి జయరామ్ రెడ్డి సార్ అని చెప్పి, ఇంకా చాలా ఉన్నారండి. శ్రవణ్ సారు, అలాగే విశ్వనాథ్ సారు, ఇంకా శ్రీలత మేడం. టాప్ 5 ఫ్యాకల్టీస్ అండి వీళ్ళు. 5 పిల్లర్స్ ఆఫ్ JNTU SMS అని చెప్పి, ఎలాంటి సబ్జెక్ట్ అయినా టీచ్ చేయగల గనులు ఇతనే నేను చెప్పేస్తున్నాను. సో మీకు సబ్జెక్ట్ పరంగా ఎంత పెద్ద డౌట్ కానీ వీళ్ళు క్లారిఫై చేసేస్తారు. సబ్జెక్ట్ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే కామెంట్లో అడిగినట్టు ఎంత బాగా రాసినా ఫెయిల్ చేస్తారు అనేది అయితే అబద్ధం. ఎందుకంటే నేను రాసాను ఎగ్జాము, నేను ఇంతవరకు 2 సెమిస్టర్స్ అటెండ్ అయ్యాను. 2 సెమిస్టర్స్లో ఇప్పుడు ఒకటి కూడా ఫెయిల్ కాలేదు. కానీ జనరల్ MBA తీసుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రాయండి. మిగతా స్పెషలైజేషన్స్ ఎలా అంటే ఫిన్టెక్ వాళ్ళకి ఫైనాన్స్ కాబట్టి అది ఎక్కువగా థియరీ రాయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ప్రాబ్లమాటిక్ అంతా చేసేస్తారు. నెక్స్ట్ మా బిజినెస్ అనాలిటిక్స్ వచ్చేసి మాకు కొంచెం ప్రాబ్లమాటిక్స్ అలాగే థియరీ ఉంటుంది, మాకేం భయం లేదు. జనరల్ వాళ్ళకి ఎలా అంటే మ్యాక్సిమం థియరీ ఉంటుంది కాబట్టి వీళ్ళు సోది రాసి వస్తారు. అంటే నేను మా ఫ్రెండ్స్ గురించి చెప్పట్లేదు, ఎవరైనా సోది రాస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. మీరు మాత్రం మ్యాటర్ రాసి ఖచ్చితంగా, ఇప్పుడు మా 36 మీరు 24-26 రాస్తారనుకుంటా యూజీలో, డిగ్రీలో ఉన్నప్పుడు బుక్లెట్. ఇక్కడ 36 పేజెస్ ఉంటాయి. 36 పేజెస్ నింపండి. కేస్ స్టడీ అని ఒకటి పక్కా మ్యాండేటరీ క్వశ్చన్ వస్తుంది, అది వదిలేస్తే మీరు ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యండి. ఎందుకంటే అది టచ్ చేసినా 2 మార్క్స్ వస్తాయి. సో కేస్ స్టడీ మాత్రం వదిలేయకూడదు. ఇలా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, అది మొత్తం మేము సార్ వాళ్ళు అన్నది చెప్తారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఫుల్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లోకి వెళ్తే మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. 99% ఫెయిల్ గారు. ఆ 1% మనం సరిగ్గా రాయకపోవడమో, మన రైటింగ్ ఇన్విజిలేటర్గా అర్థం కాకపోవడమో, ఇలాంటి కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల జరుగుతాయి. సో మీరు ఫెయిల్ అవుతారని, JNTU వాళ్ళు ఊరికే ఫెయిల్ చేస్తారనే థాట్లో మాత్రం ఉండొద్దు. ఇంకా నెక్స్ట్ వచ్చేది క్లాసెస్ వచ్చేసి పక్కా సార్ వాళ్ళే తీసుకుంటారు. మీ సీనియర్స్ కానీ ఇక్కడ సూపర్ సీనియర్స్ ఎవరు ఉండరండి, ఓన్లీ సీనియర్స్ మేమే ఉంటాం. ఇప్పుడు మా జూనియర్స్కి అయితే మేమైతే క్లాసులు అయితే అసలు తీసుకోము. మహా అంటే ఇంటరాక్షన్ క్లాసులు ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు, అది ర్యాగింగ్ ఇలా కాదండి. కాలేజ్లో ఎలా ఉండాలి, ఫ్యాకల్టీతో ఎలా బిహేవ్ చేయాలి, ఐ మీన్ టైం టు టైం పంచువాలిటీ ఎలా ఉండాలి, ఏ ఫ్యాకల్టీని ఎలా గ్రీట్ చేయాలి, అలా చెప్తాం కొన్ని విషయాలు. ఇది డైలీ చేస్తామంటే కాదు, వీక్లీ వన్స్ వస్తే రావచ్చు. అది కూడా ఈవినింగ్ 4:30 తర్వాత, 4:30 నుంచి 5:30 వరకు. మా సీనియర్స్ మా క్లాసెస్ తీసుకోలేదు, అది మేము బాధపడుతున్నాం. ఎందుకంటే ఒక సీనియర్ జూనియర్ ఫుల్గా కలిసి ఏమన్నా ఎంజాయ్ చేసేది కానీ మెమొరీస్లా ఉండేది ఏమైనా ఉందా అంటే అది ఇంటరాక్షన్ క్లాసెసే. మాకు బెస్ట్ ఏమైనా జరిగిందా అంటే మన హాస్టల్సే పక్కన ఉండడం వల్ల మేము మా సీనియర్స్ బాగా కలిసే ఉన్నాము, ఎలాంటి గొడవలు లేవు. మేము మెస్ హాల్లో మీటింగ్లు పెట్టుకొని ఫుల్ మా సీనియర్స్ ఎలా చెప్తే అలా పాటించడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకొని JNTUలో ర్యాగింగ్ 0% అండి. ఫుల్ ఎక్కడ చూసే మీరు బ్యానర్స్ ఉంటాయి, అది చూసే భయపడతారు ఎవరైనా సరే, అలా అనమాట. సో ర్యాగింగ్ చేయాల్సిన స్టేజ్ అయితే కాదు, MBA ప్రొఫెషనల్ కాబట్టి ఎవరు చెయ్యరు. చేసినా మీరు అసలు చేయనంటే మీకు ఏమైనా అనిపించినా మీరు వేరే సీనియర్కి చెప్పి సాల్వ్ చేసే కెపాసిటీ అయితే సీనియర్స్కి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్యాకల్టీ వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సీనియర్ ఇలా అన్నారని చెప్తే మిగతా సీనియర్స్ చూసుకుంటారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. CR GR
తెలిసిందే. గర్ల్స్ రిప్రజెంటేటివ్, క్లాస్ రిప్రజెంటేటివ్ సిఆర్ వచ్చేసి క్లాస్ని రిప్రజెంట్ చేస్తారు. గర్ల్స్ సేఫ్టీ కోసము, గర్ల్స్ కోసము జిఆర్ అయితే ఉంటుంది, గర్ల్స్ రిప్రజెంటేటివ్. ఇప్పుడు మా సిఆర్ గారు కొంచెం లీవ్లో ఉన్నారు పోయిన మంత్ మొత్తం. సో జిఆర్ఏ మొత్తం చూసుకుంది. క్యాపబిలిటీ పర్సన్స్ మాత్రమే, అది కూడా ఎలక్షన్ పెడతారు, ఎలక్ట్ చేసి మరి ఎన్నుకుంటారు. అల్లాటప్ప వాళ్ళని ఎన్నుకునేది అయితే కాదు. ఇలా అనమాట. తర్వాత ఫీజు స్ట్రక్చర్ చెప్పాను కదండి. ఫీజు రీఎంబర్స్మెంట్ పడుతుంది, ప్రతి ఒక్కరికి పడుతుంది, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు. ఒక ట్యాక్స్ పేయర్కి కానీ మిగతా ఏదో 4-వీలర్ అనుకుంటాను, ఇలా ఎక్కువ ఆస్తులు ఉండడం వల్ల ఇన్కమ్ సర్టిఫికేట్లో నాకు గుర్తులేదు, 5 lakhs 2 lakhs అబో ఉండడం వల్ల ఇలా పడదు. గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ పిల్లలకు పడదంటారు. సో మీరు యూజీలో ఇప్పుడు డిగ్రీలో కానీ బీటెక్లో కానీ మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చింటే ఇక్కడ వచ్చినట్టే. ఎంబీఏలో మీరు ఫీజు గురించి ఆలోచించొద్దు. టోటల్ ఫీజు 27,250. అందులో మీరు కట్టేది 7,250, మిగతా 20,000 అమౌంట్ గవర్నమెంట్ వేసేస్తుంది. అది మన SC/ST వాళ్ళకైతే వాళ్ళ జాయింట్ అకౌంట్ ఉంటుంది, మదర్ది స్టూడెంట్ది, వాళ్ళిద్దరికి వేసేస్తుంది, అకౌంట్లో వేస్తుంది, మీరు వచ్చి కట్టేయాలి. ఇంకా SC/ST కానీ వాళ్ళు BC, OC, జనరల్ కేటగిరీ వీళ్ళందరూ ఉంటారు, వీళ్ళకి వచ్చేసి డైరెక్ట్ కాలేజ్ అకౌంట్లోనే పడుతుంది. మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, తిరగాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది SC/ST అనుకుంటాను. SC/ST వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 20,000 రూపీస్ హాస్టల్కి అది వేస్తూ ఉంది. మా ఫ్రెండ్కి ఆల్రెడీ పడింది, సో అందుకే చెప్తున్నాను. 20,000 రూపీస్ అయితే పడింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది ఎప్పుడు పడుతుందో పడదో తెలియదు. సో మీరు హాస్టల్ అయితే మీరు కడుతున్నామని చెప్పి అనుకోండి, పడితే మా అదృష్టం, పడకుంటే ఏం చేయలేము, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో అది వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నేను ఇప్పుడు వీడియో పాస్ చేస్తాను, ఏం చెప్పలేదు మళ్ళీ చెప్తాను, 1 second. ఇప్పుడు MBA చేయొచ్చా JNTUలో అని చెప్పి కామెంట్ అడిగారు కదా ఒకరు. MBA అంటే నేను ఇప్పుడు నా వరకు అయితే నేను MBA అసలు నా మైండ్లో లేదు. మా ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని చెప్పి నేను జాయిన్ అయ్యాను. కానీ ఇక్కడికి వచ్చినందుకు మాత్రం వాల్యుబుల్ కొన్ని థింగ్స్ అయితే నేర్చుకున్నాను. అది నార్మల్ జనరల్ థింగ్స్ ఏంటి, ఇక్కడ నేను నేర్చుకునేది ఏం లేదు. ఏ కాలేజ్ మీకు ఏది నేర్పించదు, అంటే స్పూన్ ఫీడింగ్ అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ కాబట్టి మీకు స్పూన్ ఫీడింగ్ ఉండాలండి, అంటే కూర్చోబెట్టి మరీ అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టి చెప్పేంత అయితే ఉండదు. సో మళ్ళీ మీకు డౌట్స్ వస్తే అడగండి, మీకు ఎన్ని డౌట్స్ వస్తే ఫ్యాకల్టీకి అంత ఆనందం అనమాట, వాళ్ళు కూడా క్లారిఫై చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇలా అనమాట. మీరు మాత్రం అంటే ప్రతిదీ మళ్ళీ బ్యాక్ నుంచి స్క్రాచ్ నుంచి చెప్తారా అంటే టైం ఉంటే చెప్తారు. సిలబస్ అయిపోవట్లేదు, ఎగ్జామ్ టైం దగ్గరకు వచ్చిందంటే మాత్రం కొంచెం ఫాస్ట్గా వెళ్ళడం అయితే జరుగుతుంది. కొంచెం అంటే ఫాస్ట్గా గ్రాప్ చేసే వాళ్ళైతే తొందరగా అర్థం చేసుకుంటారు, మిగతా వాళ్ళు కొంచెం నార్మల్ చదివేస్తే సరిపోతుంది. అంతేగాని స్పూన్ ఫీడింగ్ ఉండదు, అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందని చెప్పి మొత్తం వెనక నుంచి లాక్కొని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ సబ్జెక్ట్కి అయితే రారు. అలాగే సబ్జెక్ట్స్ బాగుంటాయి. మా BDA వరకు అయితే బాగున్నాయి, ల్యాబ్స్ ఉంటాయి, నార్మల్ అందరికీ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నాకు గుర్తుకు రావట్లేదు. సరే చూడండి, ఈ వీడియోలో ఇంకా ఏమైనా చెప్పలేదేమో. సరే మళ్ళీ ఒకసారి ఓన్లీ ప్రాసెస్ చెప్తాను, కాసేపు కూర్చొని చెప్తాను. కాళ్ళు వస్తున్నాయి. ఈరోజంతా మళ్ళీ ఇది JNTU యూనివర్సిటీ క్యాంపస్ టూర్ అయితే తీసాను, అది ఇంకా అప్లోడ్ చేయలేదు, రేపు టుమారో చేసేస్తాను. సో అందుకే తిరిగి కాళ్ళు వస్తున్నాయి. ఒక్క సెకండ్ కూర్చొని చెప్తాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు ఎలా అంటే ఒక 15,000 క్యారీ చేయండి, 7,250 వచ్చేసి కాలేజ్ ఫీజు. మీరు సీటు నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే ఫీజు కట్టేసి మీ రోల్ నెంబర్ రాయించుకొని మీరు హాస్టల్ ఆఫీస్కి అయితే వెళ్ళండి. హాస్టల్ ఆఫీస్లో వెళ్తే వాళ్ళు రిసిప్ట్స్ ఇస్తారు, ఫాము, అది ఫిలప్ చేయండి. డీటెయిల్ మొత్తం తెచ్చుకోండి, మీరు ఒరిజినల్ అలాగే జిరాక్స్లు తెచ్చుకోండి. 3 sets తెచ్చుకోండి. A4 పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకోండి. ఒక 5-6 తెచ్చుకోండి. హాస్టల్ ఆఫీస్లో అడుగుతారు, ఇలా మళ్ళీ సార్ వాళ్ళు అడుగుతారు కాలేజీలో. హాస్టల్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫామ్ ఇస్తారు, ఫామ్ ఫిలప్ చేయండి, అన్ని డీటెయిల్స్ పక్కాగా.
తర్వాత సార్ వాళ్ళు అయితే రూమ్ అలాట్ చేస్తారు. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ కట్టేదానికంటే ముందు హాస్టల్లో జాయిన్ అయ్యే వాళ్ళు వెళ్ళి ఒకసారి హాస్టల్ విజిట్ చేయండి. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కొంతమందికి కొన్ని కంఫర్ట్స్తో వచ్చిన వాళ్ళకి కాలేజ్ హాస్టల్స్ నచ్చవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు హాస్టల్లో ఉండలేదు. సో ఫస్ట్ కొన్ని డేస్ నేను నార్మల్గా హోమ్ సిక్ కానీ రూమ్స్ ఇలా ఉండడం కానీ, అంటే కొన్ని చెప్పలేములేండి వేరే విషయం, ఇలా ఉండడం నచ్చదు. కానీ మెల్లగా అలవాటు అవుతుంది. కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ హాస్టల్ అనేది. ఇదే లాస్ట్ స్టేజ్ కాబట్టి ఇంకా ఎక్స్పీరియన్స్ చేస్తారు బాయ్స్ అయితే. గర్ల్స్ గురించి నాకు తెలియదు. ఇలా ఫస్ట్ వెళ్ళి కనుక్కోండి. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. సార్ నేను బీటెక్ కానీ ఎంబీఏ కానీ, సార్ నేను ఎంబీఏ ఫస్ట్ ఇయర్, ఒకసారి అసలు మీరు ఆలోచన ఏ హాస్టల్ ఇస్తున్నారు సార్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్ గర్ల్స్ కానీ అడగండి, సార్ వాళ్ళు చెప్తారు. ఉండేది రెండే, శిల్ప ఒకటి, అమరావతి ఒకటి. అమరావతిలోనే ఆల్మోస్ట్ గర్ల్స్ అయితే ఉంటారు. ఇప్పుడు మా క్లాస్ గర్ల్స్తో ఉంటారు. ర్యాగింగ్ అయితే ఏం ఉండదు, గర్ల్స్ అంత తెలియదు నాకు. కానీ భయపడొద్దు, ఎవరు వచ్చినా సరే మేము ఉంటాం కదా. మా క్లాస్ గర్ల్సే కాబట్టి మేము చెప్తాము. ర్యాగింగ్ అసలు ఉండదులేండి. కానీ హాస్టల్లో నాకు తెలియదు, లోపల ఏం జరుగుతుందో మాకు చెప్పరు కదా. గుర్తుపెట్టుకొని ఇలా చూడండి, వెళ్ళి రూమ్స్ చూసి కొంచెం వాష్రూమ్స్ అదంతా చూసి మీకు కంఫర్ట్ అంటే జాయిన్ అవ్వండి. లేదా బయట పీజీలు చాలా ఉన్నాయి, గర్ల్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. చూసుకోండి, మీరు ఇష్టం. మీరు పీజీలో ఉంటారా, కాలేజ్ హాస్టల్ ఉంటారా, ఇక్కడ ఉంటారో మీ ఇష్టం. చూసుకొని జాయిన్ అవ్వండి. ఫీజు మాత్రం కట్టద్దు. హాస్టల్ ఆఫీస్కి వెళ్ళి కాలేజ్లో మాత్రం కట్టేయండి, కాలేజ్ ఇదేంటి ఫిక్స్ అయితే. తర్వాత మన కాలేజ్కి మెయిన్ ఇంపార్టెంట్, మన కాలేజ్ ఇప్పుడు ఉంటున్న బ్లాక్ దగ్గర క్యాంటీన్ అయితే లేదు. అంటే మీరు టీ కాఫీ క్లాస్లు ఎగ్గొట్టి కూర్చొని చిల్ అయిదాం అనుకునే వాళ్ళైతే కొంచెం అవాయిడ్ చేయండి. ఇక్కడైతే క్యాంటీన్ లేదు. పాత బిల్డింగ్ ఉన్నప్పుడు మాత్రం అక్కడ ఫుల్ క్యాంటీన్ ఉంది. బీటెక్ అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం కూర్చొని ఒక క్యాంటీన్లో ఉంటే అదనమాట ఫెస్టివల్ అలా అనమాట. ఇప్పుడైతే లేదు, కట్టేస్తారో లేదో కూడా తెలియదు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, క్యాంటీన్ లేదు. ఇప్పుడు ఉంటున్నాం మేము న్యూ బిల్డింగ్ అని ఏసీ క్యాంపస్ అండి. అక్కడైతే నార్మల్ బెంచ్లు, ఇక్కడ చైర్స్ ఉంటాయి. అంటే ఎవరి చైర్స్ వాళ్ళకే విత్ ప్యాడ్స్ ఉంటాయి. తర్వాత ఇది ఏసీ క్యాంపస్. మాకైతే 3 ఏసీస్ ఉన్నాయి. మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయి. త్రీ టూ మినిమం మ్యాక్సిమం 3 ఉన్నాయి. ఇలా అనమాట ఏసీ క్యాంపస్. మీరు ఆ ఏసీ లాంచ్ చేసుకుని కూర్చోవచ్చు. సార్ వాళ్ళు ఏమన్నారు. ఇంకా చెప్పాలంటే సబ్జెక్ట్స్ గురించి నాకు జనరల్ కానీ ఫిన్టెక్ కానీ అంతగా తెలియదు. మా వీడియో బ్యాన్ వాళ్ళకైతే మంచిగానే ఉన్నాయి. అంటే అనలిటికల్ సబ్జెక్ట్స్ ప్లస్ నార్మల్ సబ్జెక్ట్స్ కూడా కవర్ అవుతున్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో అయితే మీకు అకౌంట్స్ కూడా వస్తుంది. అకౌంట్స్, ఎంఓవి, ఎంఐఎస్ ఇలా చాలా మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నాయి. సైకలాజికల్గా కానీ నార్మల్గా జనరల్ లైఫ్ యూజ్గా కానీ ఇలా అన్నీ కలిపేసి ఉంటాయి. అలాగే ల్యాబ్ అయితే జరుగుతుంది, ప్రాక్టికల్ జరుగుతుంది. ఎగ్జామ్స్కి 1 డే బిఫోర్ జరుగుతుంది. 1 డే గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సెమిస్టర్ ఎగ్జామ్స్కి మధ్యలో 1 డే ఆర్ 2 డేస్, ఇంకా మ్యాక్సిమం 3 ఎందైనా ఉండొచ్చు, కానీ మినిమం 1 డే గ్యాప్ ఉంటుంది. అలా చూసుకోండి. తర్వాత అంతేలేండి. ఫుడ్ చూసుకోండి. హాస్టల్లో ఫుడ్ అలవాటు లేని వాళ్ళు కొంచెం ఫస్ట్ కొంచెం బాగా ఉండదు, బాగున్న తర్వాత మళ్ళీ బాగా అనిపించదు. ఫుడ్ కొంచెం ఇంపార్టెంట్. అలాగే దాని మీద కంఫర్ట్, రూమ్ ఒకసారికి వెళ్ళి చూసుకున్న తర్వాత హాస్టల్ ఆఫీస్లో అమౌంట్ కట్టేయండి. 5100 హాస్టల్ ఫీజు ఫస్ట్ కట్టేది. తర్వాత ఇంకా నార్మల్ మెస్ ఫీజు పడుతుంది. ఆ నెల ఎంతవరకు బిల్లు జనరేట్ అయితే అంత. అంటే ఇప్పుడు ఎంతో ఒక 2 lakhs వచ్చింది అనుకోండి. 2 lakhs 10 మెంబర్స్కి డివైడ్ చేస్తే ఈచ్ 20,000 పడినట్టు. ఆ మంత్ ఎంత బిల్లు పడిందో, ఎంత టోటల్ ఎక్స్పెన్సెస్ అయ్యాయో డివైడెడ్ బై అంతమంది స్టూడెంట్స్కి కొడతారు. కాబట్టి 3,000 నుంచి 3,600, 3,600 ఒక్క మంత్లోనే వస్తుంది. మిగతా మంత్లో 3,200 ఇంకా చూడలేదు, అది యావరేజ్ చెప్పేసుకోండి. అంతేలేండి. ఇంకా మిగతాది నేనేమైనా మిస్ అయ్యి ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగేయండి వీడియో కింద. మీరు ఫీల్ ఫ్రీ అండి, ఎవరైనా సరే అడిగేయండి. నేను విసిగించుకునే అవకాశం అయితే లేదు, ప్రతిదీ చెప్తాను, ఓపెన్గా చెప్పేస్తాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏమైనా అనుకుంటారో అని కాకుండా, నేనేమైనా మిస్ చేసి ఉంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేయండి. నెక్స్ట్ వీడియోలో లేదా మీ కామెంట్ కింద కానీ, ఒకవేళ లెంతీ వీడియో మళ్ళీ సపరేట్ టాపిక్గా వెళ్ళిపోతే వేరే వీడియో తీస్తాను. సో ఆల్ ద బెస్ట్. మీకు ఆల్రెడీ కౌన్సిలింగ్ డేట్ వచ్చింది అనుకుంటాను, మా ఫ్రెండ్ చిరంగా చెప్పాడు. సో
ఆల్ ద బెస్ట్ ఫర్ ద జూనియర్స్. జేఎన్టీయూ అనంతపురం జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చేయండి, కలిసి ఉందాం, మంచిగా ఉందాం అంతే. మీరు అయ్యో ఇది వారిని అంటే ఎలా అంటే సారీ అలా కదలేండి, వదిలేండి, సర్లేండి, పర్లేదు, అందరూ మంచిగానే ఉంటారు, భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా అన్నీ మాట్లాడి తేల్చుకుందాం, అంతేనండి, ఏం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. బీటెక్ వాళ్ళు కూడా రావచ్చు. మ్యాక్సిమం మినిమం ర్యాంక్ అంటే నార్మల్, మ్యాక్సిమం ర్యాంక్ వచ్చేసి మా బ్యాచ్లో 28,000 వచ్చిన వాళ్ళకు కూడా మా బీడీఏలో ఛాన్స్ వచ్చింది. ఇక జనరల్ అయితే కళ్ళు మూసుకొని తీసుకుంటారు. మీరు పెట్టండి, అల్హమ్దులిల్లా అని చెప్పి పెట్టేయండి సీటు. అది బీడీఏ కానీ ఫిన్టెక్ కానీ జనరల్ కానీ. ఒకవేళ రాలేదు అంటే మళ్ళీ సెకండ్ వెబ్ ఆప్షన్లో పెట్టేయండి, సెకండ్ కౌన్సిలింగ్లో. అంతేలేండి. ఇంకొకటి, మీరు స్వాప్ కావచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఎలా అంటే మర్చిపోయానే, ఐ థింక్ ఎలా అంటే ఫస్ట్ ఇప్పుడు నాకు బీడీఏలో సీట్ వచ్చిందండి, నేను ఫీజు కట్టాను 7,250 కాలేజ్ ఫీజు కట్టేశాను. నాకు ఒకవేళ ఇది నచ్చలేదు, బీడీఏ నచ్చలేదు అంటే మీరు జనరల్లో ఎవరో ఒకరు ఉంటారు కదండి, అది జనరల్ వాళ్ళకి నచ్చలేదు అనుకోండి, మీరు ఇద్దరు స్వాప్ కావచ్చు. ఐ థింక్ సో, నాకు గుర్తున్నంత వరకు. ఎలా అంటే ఇప్పుడు నాకు బీడీఏ వద్దు, ఆపోజిట్ పార్టీకి నాకు జనరల్ వద్దంటే మీ ఇద్దరు ఒక బీడీఏలోకి ఒకరు జనరల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంది, నేను విన్నాను. కానీ మా బ్యాచ్లో జరగలేదు కాబట్టి ఇది హోప్స్ అయితే పెట్టుకోవద్దు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇలా నేను చెప్పానని చెప్పొద్దు ప్లీజ్, ఏమనుకోవద్దు. సర్లేండి, వచ్చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద జూనియర్స్. అంతే, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకొని రండి. గవర్నమెంట్ ఫీజు వేస్తుంది పక్కా. ఒకవేళ మీరు ఉన్న గవర్నమెంట్ ఉంటుంది లేండి 2 years. ఒకవేళ లేదు అన్నా కూడా మేము పర్లేదు అనుకుంటే వచ్చేయండి అంతే. ఇంకా ఏమైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను చెప్పేస్తాను. ఓకే, బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్ ఫర్ ద జూనియర్స్. బాయ్ అండి, బాయ్.